ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం E5 N16 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. E5 రోడ్డుకి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. N14 నుండి N17 దాటిన దగ్గర నుండి పనులు అయితే జరుగుతున్నాయి. ఈ E5 రోడ్డు అమరావతిలో చాలా కీలకమైన రోడ్డు అనమాట. ఇది మేజర్ ఆర్టీఎల్ రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసి 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. ప్రెసెంట్ N14 దగ్గర నుండి N17 దాటిన దగ్గర నుండి చాలా స్పీడ్గా వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఇక్కడ గ్రావిటీ కెనాల్ అయితే క్రాస్ అవ్వడానికి ఇక్కడ బ్రిడ్జ్ అయితే రావాల్సింది. బ్రిడ్జికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ గ్రావిటీ కెనాల్ ని క్రాస్ అయ్యి అటువైపు అయితే వెళ్ళింది రోడ్డు. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ E5 రోడ్డుకి సంబంధించి N14 నుండి N17 వరకు ప్రెసెంట్ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఈ రోడ్డు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి రోడ్ నెట్వర్క్ మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో E5 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ E5 రోడ్డు ఎండింగ్ పాయింట్ వచ్చేసి అనంతవరం విలేజ్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, E5 రోడ్డు ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఇక్కడ N17 రోడ్డు క్రాస్ అవుతుంది. అలాగే N16 రోడ్డు గ్రావిటీ కెనాల్ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ తుళ్ళూరు దగ్గర ఒక డైమండ్ సర్కిల్ అయితే వస్తుంది. అంటే ఈ E5 రోడ్డు జస్టిస్ సిటీ ఇంకా గవర్నమెంట్ సిటీ రెండు సిటీస్ని క్రాస్ అయ్యి వెళ్తుంది మధ్యలో నుండి. అది క్రాస్ అయిన తర్వాత ఇక్కడ ప్రెసెంట్ రన్నింగ్లో ఉన్న సెక్రటేరియట్ని కూడా క్రాస్ అయ్యి ఇక్కడ N6 అంటే బైపాస్ దగ్గర ఒక డైమండ్ సర్కిల్ అయితే వస్తుంది. అది క్రాస్ అయిన తర్వాత పెనుమాక విలేజ్ పక్క నుండి వెళ్ళి ఇక్కడ ఒక టన్నెల్ ద్వారా ఇక్కడ తాడేపల్లితో అయితే ఎండ్ అవుతుంది. ప్రెసెంట్ E5 రోడ్డు వర్క్స్ ఎక్కడ నుండి జరుగుతున్నాయంటే తుళ్ళూరు విలేజ్ బ్యాక్ సైడ్లో ఉన్న N14 రోడ్డు దగ్గర నుండి N17 రోడ్డు దాటిన వరకు అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ మనం N14 E5 రోడ్ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఈ జంక్షన్కి లెఫ్ట్ సైడ్లోనే ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే ఉంది. ఈ E5 రోడ్డు చాలా కీలకమైన రోడ్డు అనమాట. అమరావతిలో 60 మీటర్ల రైట్ ఆఫ్ వేతో 4 రోడ్లు ఉంటాయి. అవి మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ అనమాట. అందులో E3 రోడ్ సీడ్ యాక్సెస్ రోడ్డు, అలాగే E5 రోడ్డు, N6 రోడ్డు, N13 రోడ్డు, ఇవన్నీ మేజర్ ఆర్టీఎల్ రోడ్సే. ఈ రోడ్డుకి సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రెసెంట్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. గతంలో అసలు ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. రీసెంట్ ఇప్పుడు కొత్తగానే ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన దగ్గర నుండి ప్రెసెంట్ N14 నుండి N17 వరకు ఒక 3.5 కిలోమీటర్ల వరకు వర్క్స్ అయితే స్పీడప్ చేశారు. మీకు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు చూడండి, పవర్ లైన్స్కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకున్నారు. అలాగే ఇంకో పక్క స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దాని తర్వాత సెవేజ్ కానీ ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ కానీ రియూజ్ వాటర్ లైన్స్ కానీ అవన్నీ అండర్ గ్రౌండ్ చేస్తారు. ఇంకా ఐసీటీ పైపులు కానీ అవన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత రోడ్డు మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు. ప్రెసెంట్ రెండు వైపులా రోడ్డుకు సంబంధించి గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకుంటూ అయితే వెళ్తున్నారు. అలాగే ఈ రోడ్డు నిర్మాణం వచ్చేసి BSR అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇది తాడేపల్లి దగ్గర నుండి అనంతవరం వరకు 19.4 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం వచ్చేసి 562 కోట్ల రూపాయలతో వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడే N15 రోడ్డు వచ్చి అయితే కనెక్ట్ అవుతుంది. N15 E5 రోడ్ జంక్షన్ అంటారు దీన్ని. లాస్ట్ టైం మనం N15 రోడ్డుకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాం. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఆ N15 రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకు అయితే ఉంటుంది. దీన్ని NCC కంపెనీ వాళ్ళు అయితే కడుతున్నారు 342 కోట్ల రూపాయలతో. రైట్ సైడ్ బోరుపాలెం విలేజ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ శాఖమూరు విలేజ్ అయితే ఉంటుంది. ఈ N15 E5 రోడ్ జంక్షన్ దాటిన తర్వాతే మనకి N16 రోడ్ అయితే వస్తుంది. అక్కడే గ్రావిటీ కెనాల్ని అయితే క్రాస్ అవుతుంది ఇది. అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 35 ట్రంక్ రోడ్స్ నిర్మిస్తున్నారు. ఈ 35 ట్రంక్ రోడ్స్లో నాకు E5 రోడ్డు ఎలా కడతారని చెప్పి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. దానికి గల రీజన్ ఏంటంటే ఈ E5 రోడ్డు వైపు తాడేపల్లి పెనుమాక మధ్యలో ఒక టన్నల్ అయితే నిర్మిస్తారు. అలాగే E5 రోడ్డుకి 2 డైమండ్ సర్కిల్స్ అయితే వస్తున్నాయి. అది N6 E5 రోడ్ జంక్షన్, అదే విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర ఒక డైమండ్ సర్కిల్, అలాగే తుళ్ళూరు విలేజ్ దగ్గర N13 రోడ్డు E5 రోడ్డు మధ్యలో ఒక డైమండ్ సర్కిల్ అయితే రావాల్సి ఉంది. అలాగే E5 రోడ్డు ఏంటంటే మనకి 2 సిటీస్ని క్రాస్ అవుతుంది. అది గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీని కూడా క్రాస్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రైట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీకు పెద్ద పెద్ద గడ్డర్లు కనిపిస్తున్నాయి చూసారా, అవి వచ్చేసి గ్రావిటీ కెనాల్ వైపు బ్రిడ్జ్ నిర్మాణం కోసం అయితే రెడీ చేసుకున్నారు. అవన్నీ ప్రెసెంట్ అక్కడ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పిల్లర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
ఇది గ్రావిటీ కెనాల్ అలాగే N16 రోడ్డు జంక్షన్ అంటారు దీన్ని. N16 రోడ్ దాటిన తర్వాత గ్రావిటీ కెనాల్ అయితే వస్తుంది. అలాగే ఈ N16 రోడ్డు అబ్బరాజుపాలెం నుండి నెక్కల్ వరకు 8.7 కిలోమీటర్స్ వరకైతే ఉంటుంది. ఈ రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి ట్రక్కులు అయన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది కంటిన్యూయస్‌గా. అందుకని ఎప్పుడు ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. ఈ రోడ్డు వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ రోడ్డు పైన ఏంటంటే ఆ హై టెన్షన్ పవర్ లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాతే ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అనంతవరం విలేజ్ అయితే వస్తుంది. అది N17 రోడ్డు దగ్గరైతే ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్‌కి సంబంధించిన పిల్లర్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ గడ్డర్‌లన్నీ రెడీ చేసుకున్నారు. ప్రెజెంట్ ఇటు ఎక్స్‌కవేషన్‌కి సంబంధించిన పనులు గాని, పిల్లర్‌లకి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఇటువైపు 2 వైపులు చూడండి. ఈ గ్రావెల్ హైట్ పెంచుకుంటూ వెళ్లారు. బ్యాక్ సైడ్‌లో ఏంటంటే ఎనకాల రోడ్డు వైపు ఏంటంటే పవర్ లైన్స్, స్టోమ్ వాటర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకా ఆ వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్స్ కూడా వస్తాయి. మొత్తం 60 మీటర్ల రైట్ ఆఫ్ వేలోనే ఇయన్నీ వస్తాయన్నమాట. అలాగే ఈ రోడ్డొచ్చేసి 3+3+3గా అయితే ఉంటుంది. సేమ్ సీడ్ యాక్సెస్ రోడ్ ఎలా అయితే ఉందో అలాగే ఈ రోడ్డు కూడా ఉంటుంది 9 లైన్స్‌తో. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు కూడా స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు మొత్తం ఎల్‌పిఎస్ జోన్ 4 అయితే వస్తుంది. ఈ జోన్ 4 ఏంటంటే అనంతవరం, నెక్కల్లు విలేజెస్‌కి మధ్యలో ఉంటుంది. ప్రెజెంటు మనం N17 రోడ్ దగ్గరికొచ్చాం గదా! ఇక్కడ నుండి రైట్ సైడ్ మొత్తం జోన్ 4ఏ. ఇదే N17 E5 రోడ్ జంక్షన్ అంటారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అనంతవరం విలేజ్ ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా ఒక 500 మీటర్స్ వరకు రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ఈ జంక్షన్‌కి ఎండింగ్‌లో ఏంటంటే ఈ రోడ్ ఎండింగ్‌లో రైట్ సైడ్ వైపు వడ్డమాను అనే విలేజ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైపు అనంతవరం విలేజ్ ఉంటుంది. అక్కడ మీకు దూరంగా కనిపించేదే ఎండింగ్ పాయింట్ అన్నమాట. అక్కడితో ఈ రోడ్డు మొత్తం ఎండ్ అయిపోతుంది. అంటే మొత్తం 19.4 కిలోమీటర్ల రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. అది తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయిన ఈ రోడ్డు అనంతవరం విలేజ్ దగ్గరతో అయితే ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. రోడ్ల నిర్మాణం గానీ, వివిధ ప్రాజెక్ట్స్ నిర్మాణం పనులు గానీ, అన్ని ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.